యోసేపు ఎవరికి భయపడ్డాడు? రాజుకా? దేవునికి భయపడ్డాడు. రహస్యమందు ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఇప్పుడు ఎవ్వరు చూడట్లేదు అని మనం ఏం చేసినా కూడా ఒక రోజు లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి మనకు ఉంటుంది. అప్పుడే లెక్క ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. రహస్యమందు ఆయన చూస్తున్నాడు. ఏదైనా కూడా, ఒక దొంగతనం అవ్వనివ్వండి, ఒక దేవునికి విరోధమైనది ఏదైనా కూడా మనం విడిచిపెట్టాలి. కేవలం దేవుడు ఒక టైంలో మనం ఆయనకి లెక్క చెప్పాలి కాబట్టి, మనకు రహస్యంగా చూస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఎంతకాలం బతుకుతామండి ఈ భూమి మీద? కొంతకాలమే. తర్వాత జీవిత ప్రయాణం తర్వాత ఉంది కాబట్టి ఆ టైంలో మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు లెక్క చెప్పాలి కాబట్టి మనం ఎప్పుడూ దేవుడు చూస్తున్నాడని భయభక్తులతో కలిగి ఉంటే, మన క్యారెక్టర్ మనం కాపాడుకుంటే ఇక్కడ హెచ్చిస్తాడు, పరలోకంలో కూడా మనకి ఆ గిఫ్ట్స్ ఉంటాయి.